హలో గైస్, నమస్తే. రీసెంట్గా చందు ఛాంపియన్ అనే మూవీ ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ ట్రూ స్టోరీ. మురళీకాంత్, రాజారాం పాటేకర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది ఒక ట్రూ స్టోరీ. బాలీవుడ్ యాక్టర్ కార్తిక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ మూవీ థియేటర్లో పెద్ద సక్సెస్ అవడం జరిగింది. ఇప్పుడు తెలుగు అనువాదం చేసి ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు కొంతమంది అయితే చూసి ఉండకపోవచ్చు. ఈ అంటే మురళీకాంత్, రాజారాం పాటేకర్ గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. ఖచ్చితంగా ఇది అందరూ చూడాల్సిన చిత్రం మూవీ. మంచి మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మురళీకాంత్ అనేది చిన్నప్పుడే తన ఊరిని వదిలేసి తను ఏదైనా సాధించాలనే గోల్తో తన ఊరిని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే గేమ్స్లో, ఆటల్లో స్వర్ణం గెలవాలనే కోరికతో తన ఊరిని, తన ఇంట్లో వాళ్ళని వదిలేసి తను సాధించడానికి చేసే ప్రయత్నమే ఈ ట్రూ స్టోరీ. తను స్వర్ణం సాధించడానికి 3 గేమ్స్లో ఆడడం జరుగుతుంది. మురళీకాంత్ రాజారాం పాటేకర్ ఇతడు రీసెంట్గా 2017లో రాష్ట్రపతి చేత పద్మభూషణ్ అవార్డు అందుకోవడం జరిగింది. ఇతను పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. తన లైఫ్లో చాలా కష్టాలు అనుభవించాడు. మొట్టమొదటి పారా ఒలింపిక్ స్వర్ణం గెలిచిన వ్యక్తిగా రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. మిమ్మల్ని ఈ మూవీ ఖచ్చితంగా ఇన్స్పైరింగ్ చేస్తుంది. మీరు ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. మీ లైఫ్లో కష్టాలు ఉంటే ఆ కష్టాలు కూడా ఇతను పాటేకర్ పడ్డ కష్టాలతో మనము పర్లేదనే మనం అనుకోవచ్చు. ఈ మూవీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్స్పైరింగ్ చేస్తుంది. మీరు చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మంచి మూవీ టాపిక్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, బాయ్.